నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రేవక. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్ గౌతమ్ గారు. సో గౌతమ్ గారితో మాట్లాడి ఈరోజు కోపం ఎక్కువ ఉండే వాళ్ళకు కూడా కొన్ని యోగా ఆసనాలు ఉన్నాయట. మరి ఈ కోపాన్ని తగ్గించుకునేటువంటి యోగా ఆసనాలు ఎలా చేయాలనేది సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సో నమస్తే. మంచి క్వశ్చన్ అడిగారు. కోపం, మీరు కోపం గురించి అడిగితే నాకు నవ్వొస్తుంది. సో కోపం అంటే ఏంది? యాక్చువల్గా మీరు ఏదో కావాలనుకుంటున్నారు, అది జరగట్లేదు. ఓకే, ఒకవేళ ఆపోజిట్ పర్సన్ మీరు ఎక్స్ప్రెస్ చేసినా ఏమీ అనడు, లేకపోతే రివర్స్లో ఏం కాదు, పెద్ద డ్యామేజ్ కాదు అని అనుకుంటే మీరు వాళ్ళ మీద ఎక్స్ప్రెస్ చేసేస్తారు, తిడతారు, లేకపోతే ఏదో ఒకటి అరిచేస్తారు. అదే మీరు ఎక్స్ప్రెస్ చేయలేని స్థితిలో ఉంటే ఏం చేయలేరు. ఒకవేళ మీ బాస్ అనుకోండి, మీ నాన్న అనుకోండి, ఏం చేయలేరు. మీ హస్బెండ్ అనుకోండి, కోపం అంతా వస్తుంది, లోపలనే ఎక్స్ప్రెస్ చేయకుండా ఉంటారు. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ రెండు సందర్భాల్లో మేబీ మీరు రెండో సందర్భంలో మంచి వాళ్ళలాగా ఉండొచ్చు, మొదటి సందర్భంలో మంచోడిలా ఉండకపోవచ్చు. బట్ మొదటి సందర్భంలో ఆ మాత్రం ఎక్స్ప్రెస్ చేసినా మీకు హెల్త్ ఇష్యూస్ ఏం రావు. బట్ సెకండ్ సందర్భంలో మీరు ఎక్స్ప్రెస్ చేయట్లేదు కాబట్టి మీ లోపల బాడీలో చాలా ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి. సో అక్కడ ఎక్స్ప్రెస్ చేయడము, మనస్సులో ఉన్నది బయటకి ఎక్స్ప్రెస్ చేయడం ద్వారా మీకు మెంటల్ ట్రామాస్ లేదంటే బ్లాకేజెస్ ఏమీ జరగదు. సరే, ఇప్పుడు కోపం వచ్చి ఎక్స్ప్రెస్ చేసి, లేదంటే కోపాన్ని తగ్గించుకుందాం, లేదంటే బీపీని కోపం అనేది బీపీకి కన్వర్ట్ అవ్వకుండా, ఇతర రకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకుండా మనం పాజిటివ్గా కంఫర్టబుల్గా ఉండేటట్టు ఏదైనా బ్రీతింగ్ ఉందా, ఏదైనా యోగా ఉందా అనేదాన్ని తెలుసుకుందాం. సో ఇప్పటి నుంచి మీరు ఒక పని చేయండి. కోపం రావడం కామన్, ఈవెన్ నాకు కూడా కోపం వస్తుంది. మీరు అనుకోవచ్చు, అరే వీళ్ళు యోగా చేస్తారు కోపం వస్తుంది అంటే. కోపం ఈజ్ ఎ కామన్, ఎవరికైనా వస్తుంది. శివుడికే కోపం వచ్చింది, ఎవరికైనా వస్తుంది. శంకరాచార్యుడికి కూడా కోపం వచ్చింది, వివేకానందుడికి కూడా కోపం వస్తుంది, ఎవరికైనా కోపం వస్తుంది. మీకు కూడా కోపం వచ్చినా మీరు కూడా గొప్ప వాళ్ళే, టెన్షన్ పడకండి. సో మీరు ఇట్లా ప్రశాంతంగా కూర్చొని కోపం రాగానే ఎక్స్ప్రెస్ చేయకండి, ఒక్క నిమిషం గ్యాప్ ఇవ్వండి. ఇంతకుముందే మీరు అన్నారు, సార్ అన్నీ ఎక్స్ప్రెస్ చేయాలన్నారు కదా అంటే, అదే చెప్తున్నా. ఒక 1 minute కళ్ళు మూసుకొని ఆ కోపం వచ్చినప్పుడు ఈ టెక్నిక్ అప్లై చేయండి. ఈ టెక్నిక్ అప్లై చేసిన తర్వాత నిజంగానే మీకు ఆ కోపం అంతే ఇంటెన్సిటీతో కంటిన్యూ అవుతే యూ కెన్ గో అహెడ్, ఏం ప్రాబ్లం లేదు. సో ఇలా చేతులు ఇంటర్లాక్ చేసుకొని అలా ప్రశాంతంగా కూర్చొని, ఒక అద్భుతమైన ప్రాక్టీస్ ఉంది, దీనిని బాక్స్ బ్రీతింగ్ అంటారు. బాక్స్ ఎలా ఉంటుంది? చతురస్రం, ఇలా 1, ఇలా 2, ఇలా 3, ఇలా 4. సో 4 ఉంటాయి కదా గీతలు. అలాగే ఈ ప్రాక్టీస్లో 4 ఆస్పెక్ట్స్ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్. 4 ఆస్పెక్ట్స్ ఉంటాయి. అందులో ఏమేమి ఆస్పెక్ట్స్ ఉంటాయంటే, ఇన్హలేషన్, హోల్డింగ్, ఎగ్జలేషన్, ఎగ్జలేషన్, హోల్డింగ్. తెలుగులో క్లియర్గా చెప్తా. శ్వాస తీసుకోవాలి, తీసుకున్న శ్వాసని లోపల బంధించాలి, మళ్ళీ శ్వాసను వదలాలి, వదిలిన శ్వాసని బయట బంధించాలి. మామూలుగా మనం ఏం చేస్తాం, శ్వాస తీసుకుంటున్నాం, శ్వాస వదులుతున్నాం. సో తీసుకున్న తర్వాత వదలడానికి ముందు హోల్డ్ చేస్తున్నాం, వదిలిన తర్వాత మళ్ళీ తీసుకోవడానికి ముందు హోల్డ్ చేస్తున్నాం. సో 2 హోల్డింగ్స్ యాడ్ అయ్యాయి. అయితే ఇందులో ఒక చిన్న కాంట్రా ఇండికేషన్ ఏంటంటే, మరి పెద్దవాళ్ళు, లంగ్స్ రిలేటెడ్ ఇబ్బంది ఉన్న వాళ్ళు, లేదంటే హార్ట్ రిలేటెడ్ ఇబ్బంది వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మనం చాలా చిన్న సెకండ్సే చేస్తున్నాం, ఏమీ కాదు. అయినా సరే టేక్ కేర్. హై బీపీ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ చేసుకోవాలి. సో ఇప్పుడు ఆ టెక్నిక్ ఎలా చేయాలో చూడండి. సో మీరు అలా ప్రశాంతంగా కొంచెం బ్యాక్ కూర్చొని, చేతులు ఇంటర్లాక్ చేసినా పర్లేదు, మోకాళ్ళ మీద పెట్టుకున్నా పర్లేదు. అలా ఇంటర్లాక్ మోకాళ్ళని మేము ఎందుకు మెన్షన్ చేస్తున్నామంటే, షోల్డర్ మీద స్ట్రెయిన్ రాకుండా ఉండడానికి. సో ఇప్పుడు చూడండి, నా షోల్డర్ రిలాక్స్గా ఉంది. ఎప్పుడైతే షోల్డర్ రిలాక్స్గా ఉందో ఫేస్ కూడా రిలాక్స్ ఉంటుంది. ఫేస్ రిలాక్స్ ఎప్పుడు ఉంటుంది? మీరు బ్యాక్ రిలాక్స్గా ఉంటుంది. చూడండి, అన్నీ ఇంటర్లింక్. సో ఇప్పుడు కళ్ళు మూసుకొని 4 seconds ఇన్హలేషన్, 1, 2, 3, 4. Hold your breath inside for 4 seconds. 1, 2, 3, 4. ఇప్పుడు exhale, 1, 2, 3, 4. Hold your breath outside. 1, 2, 3, 4. ఒక సర్కిల్ మొత్తం చూస్తే మీకు బాక్స్ లాగా ఉంది. సో ఇప్పుడు మీరు కళ్ళు మూసుకోండి, నేను కౌంట్ ఇస్తాను, ఒకసారి ట్రై చేయండి. నా కౌంట్కి మీ ప్రాక్టీస్ సింక్ చేయడానికి ప్రయత్నం చేయండి. నౌ క్లోజ్ యువర్ ఐస్ స్ట్రిక్ట్గా. నౌ ఇన్హేల్, 1, 2, 3, 4. హోల్డ్ అంటే బ్రీత్ని హోల్డ్ చేయండి. 1, 2, 3,
4. Exhale. 1, 2, 3, 4. Hold your breath outside. 1, 2, 3, 4. Inhale. 1, 2, 3, 4. Hold. 1, 2, 3, 4. Exhale. 1, 2, 3, 4. Hold your breath outside. 1, 2, 3, 4. మెల్లిగా శ్వాస తీసుకోండి. 1, 2, 3, 4. శ్వాసని హోల్డ్ చేయండి, బంధించండి లోపల. 1, 2, 3, 4. మెల్లిగా శ్వాసను వదలండి. 1, 2, 3, 4. వదిలిన శ్వాసని బంధించండి. 1, 2, 3, 4. అలా మీరు టైమర్ ఆన్ చేసుకొని 5 minutes, లేదంటే ఈ వీడియోలో మేము చెప్పిన విధంగా మాతో పాటు ప్రాక్టీస్ చేయడం డైలీ, లేదంటే మీరు స్పెషల్గా మీకు ఇది గుర్తొచ్చినప్పుడు అలా ఏదైనా చిన్న మ్యూజిక్ పెట్టుకొని పక్కకి వెళ్ళి కూర్చొని కూడా చేయొచ్చు. మీరు ఆఫీస్లో చేసుకోవచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. ప్రామిస్, మీ గ్యారంటీ అనవసరంగా ఎమోషనల్గా ఏదో ఒకటి అరిచేసి, అరే ఊరికే అరిచానా, ఊరికే కోపంకి వచ్చానా, అలా అనాల్సింది కాదు అని మీరు రిగ్రెట్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం రాదు. ఈ ఒక్క టెక్నిక్ చాలండి, మీ లైఫ్ అనేది చాలా మారుతుంది. ఎందుకంటే ప్రతి 10 మందిలో 6 నుంచి 7 కోపం ఎక్కువగా ఉన్న వాళ్ళే ఎక్కువగా ఉంటారు. కావాలంటే మీరు 6 7 ఉన్నారు కాబట్టి పెద్ద టెన్షన్ లేదు. మీరు 10 మందిలో ఒక్కరైతేనే ప్రాబ్లం. ఓకే, సో ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి. మీకు నిజంగానే ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకొక కొత్త ప్రాక్టీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.